విశాఖలో రాంకీ సంస్థ చేపట్టిన ఫార్మసిటీ గ్రెయిన్ బెల్ట్ లో ఏరియాను తగ్గించి ఆ సంస్థకు ప్రయోజనం కల్పించారని, అందుకు ప్రతిగా జగతి పబ్లికేషన్స్ లో 10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సిబిఐ వాదన. వాస్తవానికి ఈ ఫార్మాసిటీని ఏర్పాటు చేసింది చంద్రబాబు. 2001 సెప్టెంబర్ 24న దాన్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన బాబు 2143 ఎకరాల భూమిని అప్పగించారు. ప్రాజెక్టులో 352 ఎకరాల మేర గ్రీన్ జోన్ ఉండాలని, దీనిలో గ్రీన్ బెల్ట్ 58 ఎకరాలు ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ మేరకు లేఅవుట్ ను ఉడా ఆమోదించింది. ఇదంతా జరిగింది బాబు హయాంలో అయితే మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందేంటి? దీనిని సిబిఐ గాలికి వదిలేసింది. సింగిల్ టెండర్ తో వచ్చిన రాంకీకి బాబు భూమి కట్టబెట్టడాన్ని ప్రశ్నించలేదు. దీన్నేమనాలి? చంద్రబాబుతో సిబిఐకి ఉన్న దోస్తీ ఏంటి? ప్రతి కేసులోనూ ఆయనపై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఆయన్ను తప్పించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వాన్పిక్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ చూస్తే ఎవరికైనా బుర్ర తిరగడం ఖాయం. ప్రభుత్వం నుంచి వాన్పిక్ ప్రాజెక్టును పొందినందుకు జగన్ కు చెందిన సంస్థల్లో ప్రసాద్ 854.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, అందులో కొంత వాటాను ఆయన విక్రయించగా ఇంకా 505 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు మిగిలాయని ఛార్జిషీట్ లో సిబిఐ పేర్కొంది. నిజానికి ఇదే పెద్ద కుట్ర. ఎందుకంటే ప్రసాద్ 2007లో 50 కోట్లు జగతిలో, 280 కోట్లు భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడి పెట్టారు. అప్పటికి వాన్పిక్ అనే ఊసేలేదు. తర్వాత 2008లో జగతి పబ్లికేషన్స్ లో ఆయన మరో 50 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వైఎస్ మరణానంతరం 2010 ఏప్రిల్లో భారతీయ సిమెంట్స్ లో మెజారిటీ వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికాక్ కొనుగోలు చేసింది. ఈ సమయంలో ప్రసాద్ తన వాటాను పూర్తిగా విక్రయించేశారు. ఆయనకు పెట్టుబడి పోను 308 కోట్ల లాభం వచ్చింది. ఈ లాభానికి 42 కోట్లు కలిపి 350 కోట్లను 2010 ఏప్రిల్ మే మధ్య జగతి పబ్లికేషన్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఆయన నికరంగా ఇన్వెస్ట్ చేసింది 142 కోట్లు. కానీ సిబిఐ 854 కోట్లుగా పేర్కొనటమే అసలు కుట్ర. పైపెచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ లో అత్యధికం వాన్పిక్ వసూలు లేనప్పుడు, రాజశేఖర రెడ్డి మరణించాక వచ్చినవి. వాటిని క్విట్ ప్రోకో అంటే ఎలా? అసలు వాన్పిక్ కేటాయించింది ప్రైవేటు భూమి, దాన్ని వాన్పిక్ సంస్థే సేకరించింది. అలాంటప్పుడు ప్రభుత్వం నష్టపోయింది ఎక్కడ? ఎందుకింత అడ్డగోలు వాదనలు?